ఎన్నికల్లో విజయంపై రాజకీయ పార్టీల నాయకులు రెండు నాలుకల ధోరణితో మాట్లాడటం ఎక్కువైంది. గెలిస్తే మా ఘనత, ఓడితే ఈవీఎంలలో గోల్మాల్ జరిగిందనడం నాయకులకు అలవాటుగా మారింది. బీహార్కు చెందిన అగ్రనేత తేజస్వి యాదవ్ కూడా తాజాగా ఇదే పాట పాడారు. ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి అధికారం దక్కేది కాదన్నారు. ఇదిలా ఉంటే ఈవీఎంలలో ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం అంటున్నారు టెక్నాలజీ రంగ నిపుణులు. మన దేశ ఎన్నికల రాజకీయాల్లో కొంతకాలంగా ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో గెలిచిన పార్టీలు సంబరాల్లో మునిగి తేలుతుంటాయి. పరాజయం పాలైన రాజకీయ పార్టీలు దిగులుగా ఉంటాయి. అయితే ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో తెలుసుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపం. ఆత్మవిమర్శ అనేది ఉండదు. ఎన్నికల్లో తమ ఓటమికి ఈవీఎంలే కారణమంటూ ప్రచారం చేసే ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తారు. ఇది కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. చాలా కాలం నుండి మన దేశంలో ఈ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ కూడా ఇదే జాబితాలో చేరారు. కేవలం ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడం వల్లనే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వరుసగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలుగుతుందన్నారు. అదే ఈవీఎంలకు బదులుగా పాత పద్ధతిలో బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహిస్తే కనుక భారతీయ జనతా పార్టీకి అధికారం దక్కేది కాదన్నారు ఆయన. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ బ్యాలెట్ పేపర్ విధానానికి జై కొట్టారు. తేజస్వి యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే ఈవీఎంల పనితీరు గురించి తెలిసిన వారు తేజస్వి యాదవ్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఇదంతా ఈవీఎంల పనితీరు గురించి అవగాహన లేకపోవడం వల్ల చేసిన వ్యాఖ్యలేనని అంటున్నారు. ఇక ఎన్నికల్లో గెలుపోటములు హుందాగా తీసుకోవాలంటున్నారు. ఇటీవల తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఓటమిని తమ ఖాతాలోనే డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వేసుకున్నారు. ఎక్కడా ఈవీఎంల వల్లనే తాము ఓడిపోయామని ఆయన అనలేదని టెక్నాలజీ రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. చాలా మందికి ఈవీఎంల గురించి సరైన అవగాహన ఉండదు. ఇలాంటి వారు ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలే సరైనవని భావిస్తూ ఉంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈవీఎం అనేది ఒక పక్కా రక్షణ వ్యవస్థ. వాస్తవానికి ఈవీఎంలు టెక్నాలజీ పరంగా చాలా ఉన్నతమైనవి. ఈవీఎంలకు వైఫై, బ్లూటూత్, ఇంటర్నెట్ వంటి కనెక్షన్లు ఉండవు. అంతేకాదు బయట నుండి వీటిని ట్యాంపర్ చేయడం సాంకేతికంగా అసాధ్యం. ఈవీఎంలపై బేసిక్ నాలెడ్జ్ ఉన్నవారికి కూడా ఈ విషయాలు తెలిసి ఉంటాయి. ఇక ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనే భాగాలుంటాయి. గతంలో మన దేశంలో బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించేవారు. అయితే గత కొంతకాలంగా బ్యాలెట్ పత్రాల విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. బ్యాలెట్ పత్రాల విధానంలో ఈవీఎంలను కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించడం మొదలుపెట్టింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. బ్యాలెట్ పత్రాల విధానంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓట్ల లెక్కింపులో విపరీతమైన జాప్యం జరిగేది. ఈ పరిస్థితుల్లో ఈవీఎంలు ఎంట్రీ ఇవ్వడంతో ఓట్ల లెక్కింపు అత్యంత సులభంగా మారింది. కేవలం ఒక్క రోజులోనే పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడుతున్నాయి. కాగా ఓట్ల లెక్కింపునకు సంబంధించి అనేక చిక్కుములు ఉన్నాయి. అయితే ఈవీఎంల సాయంతో ఈ చిక్కుముళ్లను కేంద్ర ఎన్నికల సంఘం సమర్థవంతంగా పరిష్కరించింది. మన దేశంలో 1980 దశకం వరకు జరిగిన ఎన్నికలతో పోలిస్తే గనక ఇప్పుడు పోలింగ్ చాలా మేర పారదర్శకంగానే జరుగుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎన్నో మతాలు, కులాలు, ప్రాంతాలు, రాజకీయ పక్షాలు, భిన్నాభిప్రాయాలు ఉండే సమాజంలో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాంలా మారింది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తున్న భారత్లో ఎన్నికలు నిర్వహించడం అంత సులభమేమీ కాదు. ఈవీఎంలపై పదే పదే వస్తున్న ప్రధాన విమర్శ ట్యాంపరింగ్ జరుగుతుందనేది. అయితే మన దేశంలో ఉపయోగిస్తున్న M3 ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగినట్లుగా ఎప్పుడూ నిర్ధారణ కాదలేదంటున్నారు నిపుణులు. అసలు M3 ఈవీఎంలలో ట్యాంపరింగ్కు ఇసమంత అవకాశం కూడా ఉండదంటున్నారు సాంకేతిక రంగ నిపుణులు.
ఈవీఎంలను ట్యాంపర్ చేసి రాజకీయ పార్టీలు అధికారానికి వస్తున్నాయన్న వాదనను సాంకేతిక రంగ నిపుణులు తోసిపుచ్చారు. ఈవీఎంల విషయంలో రాజకీయ పార్టీలు 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నాయంటూ ఆరోపించారు నిపుణులు. ఈవీఎంల ట్యాంపరింగ్కు సంబంధించి రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కొన్నేళ్ల కిందట సవాల్ చేసింది. ఈవీఎంలలో ట్యాంపరింగ్ సాధ్యమైతే దేశమంతా ఒకే ఫలితాలు వస్తాయన్నది ఎన్నికల సంఘం వాదన. అంతే తప్ప ఒక రాష్ట్రంలో ఒకలా మరో రాష్ట్రంలో మరోలా ఫలితాలు వచ్చే అవకాశమే ఉండదన్నది ఎన్నికల సంఘం అధికారులు చెప్పిన ప్రధాన వాదన. అంతేకాదు, ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ జరిగితే గనక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే అన్ని రాష్ట్రాల్లోనూ విజయం సాధిస్తుందన్నారు నిపుణులు. ఇదిలా ఉంటే ఈవీఎం యంత్రాలు వద్దని బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలంటూ పలువురు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే ఇటువంటి అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహించే ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు జరుగుతాయో తమకు తెలుసునంటూ పిటిషనర్లకు సుప్రీంకోర్టు చురకనంటించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సులభ సాధ్యం చేయడంలో ఈవీఎంల పాత్ర ఎనలేనిదే అంటున్నారు నిపుణులు. ఏది ఏమైనా గెలిస్తే మా ఘనత, ఓడితే ఈవీఎంలో గోల్మాల్ జరిగిందనడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది.